బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఇప్పుడు టాలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తోంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం ప్రారంభించాలని అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఊరు వాడ పేరుతో దాదాపు 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేసేందుకు రెడీ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. తిరుపతి తాజ్ హోటల్లో ఈ నెల 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక విజయ్ తరహాలోనే, అంటే తమిళనాడు సీఎం విజయ్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ ఒక రేంజ్లో క్యాంపెయినింగ్ నడిచింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ప్రచారాలను, జరుగుతున్నటువంటి మీడియాలో డిబేట్స్ను మొత్తాన్ని అభిమాన సంఘాలు ఖండించాయి. పేదలు, వెనుకబడిన వర్గాల కోసమే సేవా కార్యక్రమాలు అంటున్నారు అభిమాన సంఘాల నేతలు. అయితే ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పి ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ చెప్పారు. ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఊరువాడ కార్యక్రమం ఎప్పుడో రూపొందించాం, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టద్దు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అనేటువంటి ప్రశ్న తెరపైకి వస్తున్నప్పటికీ కూడా సమాధానం రాలేదు. కానీ ఈ ఊరువాడ కార్యక్రమం అనే పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అతి త్వరలో అని చెప్పి దీనికి వేదికగా తిరుపతిని ఎంచుకోవటం సెంటిమెంట్ పరంగాను, అలాగే పొలిటికల్గాను ఒక టర్మోయిల్ను, ఒక సునామీని సృష్టిస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకైతే పొలిటికల్ ఎంట్రీ ఉండదు అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు. ఒకవేళ ఊరువాడ కార్యక్రమం ప్రారంభోత్సవం ఈ నెల 18న తిరుపతి తాజ్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కనుక పెడితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఆయనే క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎన్నో అనుమానాలకు తెరపడచ్చు. ఇది ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఉన్నటువంటి బ్రేకింగ్. స్టే ట్యూన్ టు డయల్ న్యూస్.